ఓకే, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మొత్తం మీద త్రూఅవుట్ ఇండియా కావచ్చు, ఒక టీచర్ కావాలంటే కంపల్సరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనకి ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొచ్చారంటే 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది. అంటే విద్యా హక్కు చట్టం అనేటువంటిది 2009లో చట్టం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం కంపల్సరిగా టీచర్ కావాలి అంటే, ఉపాధ్యాయుడు కావాలి అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఈ పరీక్షని క్వాలిఫై అయితేనే మరి టీచర్ గా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా అంటే టీచర్ గా పరిగణించాలంటే కూడా ఇంకొక టీఆర్టీ అనేటువంటిది లేకపోతే డిఎస్సి అనేటువంటిది కూడా దీని తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మీద దీని యొక్క అసలు ఎలిజిబిలిటీకి ఏం క్వాలిఫికేషన్ కావాలనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అంటే ముఖ్యంగా చూసుకోండి, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీగా పేపర్ 1 వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే హెచ్ఈడి అంటారు దీన్ని. మరి 1 to 5th క్లాసెస్ వరకు ప్రైమరీ క్లాసెస్ కు బోధించడానికి మరి కంపల్సరీగా ఈ యొక్క పేపర్ 1 అనేటువంటిది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం 100% క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే లేదు. అంటే డిఎడ్ చేసినటువంటి వాళ్ళు, బిఎడ్ చేసినటువంటి వాళ్ళు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి అర్హులు ఫస్ట్. అంటే ఇక్కడ మేజర్ గా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఒకప్పుడు 2010 ఏప్రిల్ 1 కంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది లేదు. ప్రజెంట్ కంపల్సరీ ప్రైవేట్ స్కూల్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేయాలన్నా, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేయాలన్నా కంపల్సరీగా ఇది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దీని సమయం వచ్చేసి మనకి 2.5 గంటలు నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా దీంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఏమీ లేదు. డిప్లొమా ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి సిలబస్ లో భాగంగానే వీటిని పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ఆటోమేటిక్ గా డిప్లొమా ఎడ్యుకేషన్ కావచ్చు, మరి బిఎడ్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ కోర్సులో చదివినటువంటి వాటికి సంబంధించినటువంటివి అడుగుతారు. కాకపోతే స్టూడెంట్ కి కొన్ని కొత్త విషయాలు అనేటువంటివి కంటెంట్ పర్పస్ లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ టెట్ వల్ల ఏర్పడింది. మరి పేపర్ 1 లో ఏమేమి ఉంటాయి, అసలు ఎన్ని మార్కులకి మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఎంత సమయం ఉంటుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేపర్ 1 లో లాంగ్వేజ్ 1 అంటే లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అండ్ పెడగాలి. అంటే మేజర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగు అన్నప్పుడు ఇక్కడ కంటెంట్, తెలుగు సంబంధించినటువంటి కంటెంట్ ని అడగడం అనేటువంటి జరుగుతుంది. పెడగాసి అనేటువంటిది మెథడాలజీ అంటారు, దాన్ని బోధనా పద్ధతులు అంటారు. ఇది 6 మార్కులు ఉంటుంది. 24+6 కలుపుకుంటే 30 మార్క్స్ తెలుగు మీదనే. మరి ఏ టీచర్ కావాలన్నా తెలుగు రావాల్సిందే అనేటువంటి రూల్ ఉంది. ఇక్కడ కంపల్సరీగా తెలుగు మీద కూడా మరి పట్టు సాధిస్తేనే ఎక్కువ మార్కులు రావడం అనేటువంటి జరుగుతుంది. తెలుగులో మరి కంటెంట్ లో భాగంగా ఏమేమి అడుగుతారనేటువంటి విషయానికి వస్తే వ్యాకరణకు సంబంధించినటువంటి కావచ్చు, ఉత్పత్తి అర్థాలు కావచ్చు, మరి పర్యాయ పదాలు కావచ్చు, మరి ఇంకా వ్యతిరేక పదాలు కావచ్చు, కారణార్థాలు కావచ్చు, మరి తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అనుకోండి తెలంగాణ కవులు కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కవులు కావచ్చు, మరి త్రూఅవుట్ ఇండియా అనుకోండి అది త్రూఅవుట్ ఇండియా పర్పస్ అయితే సీటెట్ అనేటువంటి సెంటర్ టెట్, దాంట్లో త్రూఅవుట్ మరి ఇండియా మొత్తం మీద మరి ముఖ్యమైనటువంటి కవుల గురించి అడగడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ మేజర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెడగాసిలో మరి మెథడాలజీ సంబంధించినటువంటి ఏమేమి అడుగుతారనేటువంటిది కూడా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మేజర్ గా తెలుగు మరియు పెడగాసికి సంబంధించి 30 మార్కులు మరి కేటాయించడం జరుగుతుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఆంగ్లం అనేటువంటిది కంపల్సరీ రావాల్సిందే టీచర్ కావాలంటే. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది కాదు. ఇంగ్లీష్ అనేటువంటిది నెసెసరీగా నేర్చుకోవాల్సిన అవసరం టీచర్ ఏర్పడేటట్లు అలవాటు చేశారు. ఇక్కడ మేజర్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాసి అనేటువంటిది ఉంటుంది. ఇంగ్లీష్ కంటెంట్ లో ఏమేమి ఉంటాయి, గ్రామర్ సంబంధించినటువంటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, అదేవిధంగా సినానిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది. మేజర్ గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరిగింది. గత ఎగ్జామినేషన్స్ లో మనం పరిగణనలోకి తీసుకుంటే పెడగాసి విషయానికి వస్తే చాలా మంది ఇంగ్లీష్ లో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీంట్లో అనేక రకాలైనటువంటి బోధనా పద్ధతులు ఏమున్నాయి,
డైరెక్ట్ మెథడ్ ఉందా, లేకపోతే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉందా, మరి ఎటువంటి అప్రోచెస్ ఉన్నాయి, స్ట్రక్చర్ అప్రోచ్ ఉందా, మరి అదే విధంగా ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏంటి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏంటి, టూల్స్ ఏంటి అనేటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 24 మార్క్స్ కి గ్రామర్ సంబంధించినటువంటిది కంటెంటరీ మరి అడగడం జరుగుతుంది. అదేవిధంగా పెడగాజీ 20 మామూలుగా ఇక్కడ 6 మార్కులకి అంటే 24+6 30 మార్క్స్ కి ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా 30 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 ప్రశ్నలకి 30 మార్కులు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక్కడ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, కంపల్సరిగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ఇక్కడ అడగడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అన్నప్పుడు పిల్లవాడి యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి 5 ఇయర్స్ స్టూడెంట్ నుంచి అంటే 5 ఇయర్స్ బాలు లేదా బాలికలు వాళ్ళు మరి ఆ దశ నుంచి మరి 15 ఇయర్స్ వరకు మరి 17 ఇయర్స్ వరకు స్కూల్ స్టేజ్ ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ స్టేజ్ లో పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, మరి వైదిక భేదాలు కావచ్చు, అభ్యసనం కావచ్చు, అభ్యసన సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా చైల్డ్ డెవలప్మెంట్ లో భాగంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి దాన్ని ఆల్రెడీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా మరి ఈ విద్యార్థులు చదివి ఉంటారు. ఆల్రెడీ అది కూడా చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువగా నాలెడ్జ్ పర్పస్ ఉండవు. నాలెడ్జ్ నుంచి అండర్స్టాండింగ్ నుంచి అప్లికేషన్ టైప్ అనేటువంటిది ఇక్కడ స్టాండర్డ్ ని పెంచడం అనేటువంటిది జరిగింది. పెడగాజీలో భాగంగా ఇక్కడ ఏమడుగుతారంటే విద్యార్థి చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అదేవిధంగా శిశు కేంద్రీకృత విద్యా విధానం అనేటువంటిది అమల్లోకి ఎప్పుడు తీసుకొచ్చారు, అంటే టీచర్ యాజ్ ఫెసిలిటేటర్ అనేటువంటిది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది 2005 అనేటువంటిది దాని మీద బిట్లు మరి 100% అడగడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్స్ లో. అదేవిధంగా విద్యా చట్టం అనేటువంటి ఆర్టీ యాక్ట్ అమలుకి ఎప్పుడు వచ్చింది అనేటువంటి దాని మీద కూడా బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ 24+6 మరి 30 మార్క్స్ కి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అన్నప్పుడు ఏం లేదంటే ఇక్కడ మేజర్ గా విద్యా చట్టం అడుగుతారు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అడుగుతారు, ఎన్సీఎఫ్ 2005. మరి దాంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఏ విధంగా పిల్లవాడు వాటిని అప్లై చేసుకుంటూ క్లాస్ రూమ్ లో టీచర్ ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి వాటి మీదనే పెడగాజీ అంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి మరి 3rd క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మ్యాథ్స్ బుక్స్ మొత్తం కూడా రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే అనేటువంటి విషయానికి వస్తే మరి మేజర్ గా ఇక్కడ సంఖ్యామానం కావచ్చు, మరి చాలా విషయాలు ఉంటాయి. మరి ఇక్కడ మేజర్ 24 మార్క్స్ ప్లస్ 6 మార్క్స్ పెడగాజీలో భాగంగా అభ్యాస బోధన పద్ధతులు ఏవేవి ఉన్నాయి, మరి ముఖ్యంగా ఏ విధంగా సంకలనం అనేటువంటిది ఏంటి, వ్యవకలనం అనేటువంటిది ఏంటి, భాగహారం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా బోధించినట్లయితే పిల్లవాడికి అర్థమవుతుంది అనేటువంటి విధంగా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా చెప్పిండు. మరి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తల గురించి కూడా ఈ పెడగాజీ మ్యాథమెటిక్స్ పెడగాజీలో అడగడం అనేటువంటి జరుగుతుంది. వాడు రచించినటువంటి గ్రంథాలు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిడ్ మరి అనేటువంటి వారు కావచ్చు, యూక్లిడ్ రచించినటువంటి వారు ఎలిమెంట్స్ అనేటువంటి వారు యూక్లిడ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటి జరిగింది. గ్రీకులు ఏ విధంగా మరి మ్యాథమెటిక్స్ ఏ విధంగా పరిచయం చేశారనేటువంటి వాటి మీద కూడా బిట్స్ రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ మ్యాథ్స్ కంటెంట్ అన్నప్పుడు మొత్తం కూడా 1 to 5th క్లాసెస్ అంటే ఇక్కడ 5th క్లాసెస్ వరకు అంటే 7th క్లాస్ వరకు కూడా ఆడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కాబట్టి 5th క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 5th క్లాస్ వరకు ఇంకా ఏమైనా టాపిక్స్ దానికి కలిసి ఉంటే ఏకకేంద్రీకృత పద్ధతిలో మరి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంకలనం లేకపోతే వ్యవకలనం కావచ్చు, లేకపోతే ఇంకా వాస్తవ సంఖ్యలు కావచ్చు, లేకపోతే బీజ సమాసాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా కొన్ని కీలకంగా ఉంటాయి. మరి వాటిని ఎంతకంత స్థాయిలో చదవాల్సిన అవసరం అనేటువంటిది ఏకకేంద్రీకృత పద్ధతిలో మనం తీసుకున్నట్టయితే ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పెడగాజీ ఇక్కడ మ్యాథమెటిక్స్ బోధనా పద్ధతులు అంటే పేరు ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి వాళ్ళకి కంపల్సరీగా బుక్ ఉంటుంది, తెలుగు అకాడమీ వాళ్ళకి, దాన్ని చదివినట్టు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 6 మార్క్స్ అనేటువంటి పెడగాజీ ఉంటుంది. ఏం లేదంటే ఒక 6 యూనిట్స్ ఉంటాయి, ప్రతి యూనిట్ కి ఒక మార్క్ ఇవ్వడం అనేటువంటిది మరి ఇస్తున్నారు. దాని ప్రకారం మనం చదువుకున్నట్లయితే ఈజీగా ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 5th వన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పరిసరాల విజ్ఞానం. దీంట్లో సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది.
మరి 1 నుంచి 5వ తరగతి వరకు సైన్స్ ఏ విధంగా ఉంది, మన పరిసరాల విజ్ఞానం, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబం ఏ విధంగా ఉంది, మనం ధరిస్తున్నటువంటి దుస్తులు కావచ్చు, మనం నివసిస్తున్నటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి పరిసరాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆ పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటిది 24 మార్క్స్ కంటెంట్, మరి 24 బిట్స్ ఉంటాయి. దానికి అదేవిధంగా పెడగాసి, అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి మరియు ఇక్కడ సైన్స్ కి సంబంధించి ఉంటాయి. విడివిడిగా బుక్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా మనం ఎక్కువగా అంటే స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా కొన్ని మేజర్ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యూషన్ పార్ట్ ఉంటుంది, మూల్యాంకనం మీద కంపల్సరీగా బిట్ అడుగుతారు. అదేవిధంగా బోధనా పద్ధతుల మీద కంపల్సరీగా బిట్ అడుగుతారు. అదేవిధంగా కరిక్యులం అండ్ డెవలప్మెంట్ మీద బిట్ కంపల్సరీ అడుగుతారు. అంటే ఇక్కడ కొన్ని ఏరియాస్ ని మనం టచ్ చేసినట్లయితే మార్క్ రావడానికి ఎక్కువ ఈజీ వేలో మార్క్ సంపాదించుకోవచ్చు. మొత్తం సిలబస్ అంతా చదవడం కాదు, ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయి ఆ ఏరియా మనం కవర్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ టెట్ మొత్తం మీద 150 మార్కులకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. 150 ప్రశ్నలు, 150 మార్కులు మరి ఉంటాయి. అదేవిధంగా సమయం వచ్చేసి 2.5 గంటలు సమయం ఉంటుంది. ఇది ఈ పేపర్ క్వాలిఫై అయినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ కి, అంటే ఈ పేపర్ పాస్ అయిన తర్వాత మళ్ళా టీఆర్టీ లేదా డిఎస్సి అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది 20 మార్క్స్ వెయిటేజీ కలిగి ఉన్నటువంటి ఎగ్జామ్ ప్లస్ 18 మార్క్స్ కి టీఆర్టీ లేదా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 20 మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది చాలా కీలకమండి. మరి 150 మార్కులకి మరి ఎన్ని రావాలి అనేటువంటి విషయానికి వస్తుంది. 150 వచ్చినాయి అంటే మనకి అది 20% తోటి పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేజర్ గా 20% వెయిటేజ్ అనేటువంటిది ఈ టీఆర్టీ లేదా డిఎస్సి లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి పేరు ఉంది, కానీ ఇక్కడ జాబ్ వచ్చేటువంటి ఎగ్జామ్ ఇదే అని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలిడిటీ వచ్చేసి 7 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ కి వ్యాలిడిటీ 7 ఇయర్స్ ఉంటుంది సర్టిఫికేట్. తర్వాత 7 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా మరి రద్దు కావడం అనేటువంటి జరుగుతుంది. క్వాలిఫై అంతవరకే వ్యాలిడిటీ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్క రిజర్వేషన్ అభ్యర్థిని బట్టి కూడా ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం కూడా ఈ ఎగ్జామినేషన్ లో వాళ్ళ మార్క్స్ అనేటువంటి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి వీళ్ళకి 60% మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు క్వాలిఫై మరి పరిగణించడం క్వాలిఫై అయినట్లే అభ్యర్థులు. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ 75% మార్క్స్ వచ్చినాయంటే వాళ్ళు క్వాలిఫై అయినట్లే. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్ కంపల్సరీగా ఇక్కడ 90% మార్క్స్ రావాల్సిందే. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎస్సీఆర్, ఎస్టీఆర్, బీసీఆర్, బీసీఆర్ అనేటువంటిది ఓసీ అనేటువంటి పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది ఫస్ట్ అనుకుంటాం. కానీ ఇక్కడ మేజర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి బాగా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా 90 కంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఈ ఇక్కడ మేజర్ చూసినట్టయితే 120 అనేటువంటిది కూడా విద్యార్థులు సాధించారు. కాబట్టి 120 వచ్చినటువంటి వాళ్ళకి మరి టీఆర్టీలో ఎగ్జామ్ మరి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మెరిట్ ప్రకారం జాబ్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ చదివేటువంటి అన్ని కూడా మనకి టీఆర్టీ లేదా డిఎస్సిలో ప్లస్ అవుతాయని మనం చెప్పవచ్చు. దాన్ని మనం ఈజీగా మరి చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా టీఆర్టీకి సంబంధించినటువంటి టెట్ కి సంబంధించినటువంటి పరీక్ష విధానం. మరి ఇది కంపల్సరీగా క్వాలిఫై అయితేనే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కంపల్సరీగా మరి టీచర్ గా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది క్వాలిఫై కాకపోతే ఇది మరి ఎట్టి పరిస్థితుల్లో టీచర్ గా పరిగణించడం అనేటువంటిది జరగదు. ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇది 7 ఇయర్స్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి అన్ని నిబంధనలు ఉన్నా కూడా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించడం అనేటువంటిది జరగట్లేదు. ఇది చాలా దురదృష్టకరంగా మనం చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సీటెట్ అనేటువంటిలో కూడా మనకి దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తుంటారు. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది ప్రతి 6 నెలలకు ఒకసారి మరి దేశవ్యాప్తంగా జరగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ దీనికి చదువుకున్నటువంటి అంతా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేయలేదనుకోండి టెట్ 6 నెలలకు ఒకసారి, సీటెట్ లో మనం పార్టిసిపేట్ చేసినట్టు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో దీంట్లో సేమ్ సిలబస్ అనేటువంటిది కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి ఎగ్జామినేషన్ లో క్వాలిఫై ఉంటాయి. అదేవిధంగా వెయిటేజ్ అనేటువంటిది ఇక్కడ కీలకంగా మారుతుంది.